1 minute. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులే. 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీలో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది ఒక ఫ్రీ బస్, అది తప్ప ఇంతవరకు ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదప్పు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా చెప్పినాడు. మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇంటికి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల పోదామా? ఊరు మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం, డేట్ మీ ఇష్టం, టైం మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజీనామా చేస్తున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళాను. కానీ కాంగ్రెస్ పాపం వాళ్ళు బయటనేమో నడుపుతున్నారు, అసెంబ్లీలో అడిగే వరకు నోబడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి? అటు ఇటు ఇటు చూసారు. ఎందుకంటే పెద్దపల్లి ఎమ్మెల్యే ఇచ్చాను, పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, విజయరావు ఉన్నారు, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబు ఇక్కడ ఉన్నాడు. విజయరావు ఉన్నారు వేసాడు, ఆయనకు రేషన్ వచ్చింది, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడా నేను అంటున్నాడు, మీరు రాత్రి దమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ ఏం చేయాలి? సిగ్గులేదురా మీకు. ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కోడ్ చాలా అంటాడు, బయట వదిలేమో 20% కాలేదు. సిగ్గు ఇచ్చట్లేదు మీకు. కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నా ట్రైనింగ్ తీసుకొచ్చి మీరు బేకారు అని చెప్పండి. వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన శాతం అయితే వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ముఖం బాగాలేక అద్దం పలుకున్నాడు ఎక్కడికోడు అట్లా. ఇప్పుడు ఏంటి, నాకు నడప శాతం అయితే లేదు, ఏం చేయాలి మరి? నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నేను ఎత్తి బాగలేదు, నెత్తిలో కూర్చోలేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక, సాధగాక, దద్దమ్మపోయి అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో పీకుతాం అనేది మీద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి ఏదైతే సాధన అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు నేను వస్తుంది ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురు టెంట్ వేసుకున్నారు. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగింది వాళ్ళు, ఏందమ్మా ఏమైంది? ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చింది సార్. వచ్చి ఏం చెప్పిండు, మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటువంటి అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్స్ పంపించచ్చు, ఏమున్నామా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపి నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండన్నా. మరి ఆయన ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేదా, నీళ్ళు దొరుకుతలేదా, ఏ దొరుకుతలేదో మాకు అర్థం కాబట్టి టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్న. ఇక ఛాయ్ పత్తితో మరి చక్కెరనో అదేదో లేకపోతే మనం పంపిద్దాం. 22,000 మంది వాళ్ళేదో చూస్తాం. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు బంగారం చేపలు దిగుతలేరు, పుడతలేదా బంగారం? తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెక్కలైనా 4-5 లక్షల పెళ్లిలు అయినాయి. ఒక్కలగా నచ్చిందా? రాలేదు. రుణమాఫీ అన్నాడు, నేను ముఖ్యమంత్రి అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు, ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకున్నారా మీకు? మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం.
డిసెంబర్లో పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ మీరు అర్జెంట్గా ఆపాలి లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తారు మీరు ఆపుర్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసింది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితం అయితే అని చెప్పి ఆపేసింది అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000 డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు 7,500 కాదు 75 పైసలు ఇచ్చింది అవి 75 పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు పడ్డప్పుడు పడతాయి రైతు బంధు పైసలు నేను ఉన్నప్పుడే ఓట్లు పడ్డప్పుడు పడ్డాయి పైసలు అక్కడ కాంగ్రెస్ పెట్టుకుంటే అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలేదు మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒకసారి ఏడ్పించి 6 నెలలకి ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతు ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదొక్కటే కాదు యాదుకుండాలి ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు ఇయ్యాలి 3 పంటలు ఇప్పుడు ఏమంటాడు రైతు ప్రమాణ పత్రం రాసేయాలండి ఇప్పుడు మా బొబ్బాపుడు శ్రీనివాస్ చెప్పినాడు ప్రమాణ పత్రం రాసేయాలి ఏమని నేను సాగు చేస్తా నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయిన రైతు దరఖాస్తు పెట్టినా రైతు బంధు కోసం ఎవరికైనా దండం పెట్టినవా ఎక్కడ దండం పెట్టేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు దఫ్తర్ పోయింది లేదు కనీసం ఎన్నికల్లో కేసీఆర్ మాట కూడా ఇయ్యలేదు నేను రైతు బంధు అనే ప్రోగ్రాం పెడతాను మాట కూడా ఇయ్యలేదు ఇయ్యకపోయినా 12 దఫాలుగా 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నాయకుడు కేసీఆర్ గారు 80,000 కోట్లు ఏది ఒక రైతు బంధు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక 27,000 కోట్లు 1,07,000 కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం కానీ పైసా లంచం కానీ లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాను దానికి ఉందా మీకు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని మీరందరూ కూడా కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి వెంబడే తెచ్చుకోండి ఎంబడే వినేస్తా ఎంబడే వస్తా ఎంబడే సంతకం పెడతాను ఇప్పుడు ఎంబడే పడుతున్నాడు ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా అయ్యాడు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉన్నది నేను నిన్ను అడిగిన రేవంత్ రెడ్డి దమ్ముంటే చెప్పు అడిగిన ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు ఇది ఎక్కడ నీతి రైతు ప్రమాణ పత్రం రాసించుడేది ఎందుకు రాసియాలి తెలియదా అయ్యాల ఊళ్ళో మీ అధికారులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయత్ సెక్రటరీ తెలియదా లేదా ఊళ్ళో ఉండే సర్పంచ్ తెలియదా ఎంపీటీసీ తెలియదా ఏ రైతు సాగు చేస్తుండే ఏ రైతు సాగు చేస్తాడో తెలియదా ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగితం ఏమంటాడు ఆ కాగితంలో రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారిమల్ని అని చెప్పి ఒక చెత్త మాట రైతులు బదనాం చేసే మాట రైతులు దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు 22,000 కోట్లు దారిమల్ని అంటాడు నాకు నిజంగా అర్థం కాకపోయి నేను అక్కడ పడి అధికారులను అడిగిన వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు లెక్క అని 22,000 కోట్లు అంటున్నారు ఏడ దారి మళ్ళీనాయి ఏ ఊర్లో దారి మళ్ళీనాయి ఏ సర్వే నెంబర్కి పోయినాయి ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు అంటే వాళ్ళు ఏం చెప్పి రేకేనా సారీ మా పేరు చెప్పకూడదు కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పంటేస్తారు వానకాలం దగ్గర 1.5 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కరెంట్ మంచిగా వచ్చింది రైతు బంధు వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి 1.5 లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలంలో కానీ వానకాలంలో పత్తి వేసిన వాళ్ళు వానకాలంలో కంది వేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా వానకాలంలో పత్తి వేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసే అవకాశం ఉంటుందా ఉండదా ఉండదు కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికి ఉంటుందా చెరుకు ఉంటుందా పసుపు ఉంటుందా ఉండదు మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూములు ఎక్కడో జంగల్ ఉన్నాయి ఆ జంగల్
ఒక పంట పడడే కష్టం, రెండో పంట పడుతుందా? ఇక్కడ బోర్ బాయ్ నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారు దగ్గర ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తి వేసిన వాళ్ళు, కంది వేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసంగి లేదో ఆ పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినాడు. ఆ పైసలు రెండో పంట మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగి, రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగి, రవీంద్రరావు గారు ఏం చెప్పిన మా గైసింగారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి వేసి ఏరి మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉండదు, కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పాడు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదే విధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇవాళ లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పిన, మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖానం అవుతాయి, బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా ఇవ్వవా అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు, పిల్లలు టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అంటారు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి, టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదు ఆయన? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇది దీన్ని కట్టు. అందుకే ఇప్పుడు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు, కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారు ఏం చూసిండు? రాక రాక దశాబ్దాలు కొట్లాడితే 1000 మంది చచ్చిపోతే మనకు తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో నీళ్లు తేవాలి, గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పిలువబడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. నేను ప్రామి చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పట్లేక ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారు లేక వాగు బాగా చెడాలని ఉంటుంది. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాళ్ళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఇక్కడ వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు యాదుకున్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయి మేడిగడ్డలో బర్రె పడ్డది, బర్రె మేడిగడ్డ బ్యారాజ్ పడాలి, నీకు పుర్రె పడ్డది, ఇలా పుర్రె చక్కగా లేవు. ఆ బర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఒక్కరే చూడుని దానికి ఫోటోలు కొట్టి అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకోలేదు కదా, కాళేశ్వరం బాగా తట్టుకోలేదా? భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాలో కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకేదో అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఇలే చేసిర్రు అందరూ, ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడో ఇక్కడో ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లా చేసి కొట్టుకపోవాలని చూస్తారు, ఎట్లా చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మరి లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లో నడిచిపోయినాయి, చేయాల్సిన బదనాం చేసినావు, మరి రిపేర్ చేస్తలేదా? 3-4 నెలలు చేయించాడు. ఇప్పుడు రాంగ వినోదం అధికారులతో మాట్లాడాడు, 3-4 నెలలు రిపేర్ చేసి బ్రహ్మాండంగా నీళ్లు మొత్తం చివరి పడి దాకియచ్చు, ఎక్కడ గోదావరి దాకియచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయం ఏం దొరికేనా? కాళేశ్వరం రిపేర్ చేసినామనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినామనుకో ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతా ఉన్నది. ఖచ్చితంగా ఎవరెవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే జిల్లా పరిషత్ కు కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే. ఇప్పుడే కొప్పుల ఈశ్వరుడు ఒక మంచి మాట చెప్పింది.
ప్రేక్షక పాత్ర వహించకండి. అంటే చూసుకుంటా కళ్ళపరికి కూర్చోకుండి. అన్యాయం జరుగుతుంటే ప్రజల తరఫున కొట్లాడాలి, నిలబడాలి. నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అయితే తప్ప, లీడర్ అయితే తప్ప ఎవరు పడితే వాళ్ళు కాదు. అందుకే మీతో ప్రార్థన, ఎవరెవరైతే ప్రజా ప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే ఒకటో రెండో కేసు ఏం ఫరక్ పడుతుంది? ఏం పీకగలుగుతాడు చిట్నాయుడు? ఏమి కాదు, ఏం ఫరక్ పడది, ఏమి కూడా కాదు. మీరు ఎవరు భయపడక్కర్లేదు. మన కళ్యాణ్ గారు ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సైడ్ కూడా వచ్చి మీకోసం ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట, ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెడతాం, ఆగడానికి అటాచ్ చేస్తాం. వాళ్ళకు నెల నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటే హైకోర్టులో కూడా ఇవాళ మన పార్టీని బదనాం చేయాలి, ఎవరెవరైతే చిల్లర మల్లర లీకులు ఇచ్చి రాయిస్తున్నారో వాళ్ళ సంగతి కూడా హైకోర్టులో తప్పకుండా నష్టపరిహారం కోసం దావా వేస్తాం, కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళు వదిలిపెట్టాలని మాట కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, మనము ఒక సంవత్సరం బ్రహ్మాండం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరందరూ కష్టపడ్డారు, ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు, ప్రతి గలీలో కష్టపడ్డారు. కాబట్టి పార్టీ ఇలా ఒక్క పిలుపు మీద కలిస్తానికి ఇంతమంది మీటింగ్ కాదు, ఏం కాదు, ఇలా ఒక్క మాట మీదకి ఒక మెసేజ్ మీదకి ఇంతమంది మా తమ్ముళ్ళు మా అన్నలు వచ్చింది. ఇలా మనం అధికారంలో కూడా లేవు, నేను మీకు ఏగలిగేది కూడా ఏం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేసిన బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచుకొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతలో దౌడమికి గుర్తాం అన్నది కాదు. వాడు అవతలోడు ఎన్ని గుద్దినా కింద పడ్డ లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వాళ్ళు కొట్టింది. ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టింది ఒక 5-6 దెబ్బలు కొట్టింది. ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదనలేదు. మనం కూడా మనుషులమే, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. వెంటనే మన సార్కు, మన కేసీఆర్ గారికి ఈ తుంటి యొక్క విరిగి పాపం 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటెంక వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇస్తలేనంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగి ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఇక పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటే దేశంలో మరి ఏ కారణం చెందనో కొంతమంది మంచి వాళ్ళని కూడా కాదనుకొని ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్ 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు, వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ గుడుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక రోజు వస్తుంది. కేసీఆర్ గారి దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళీ మన ఎంపీ కూడా మనం గెలిపించుకుందాం విషయం తప్పకుండా. ఆ విషయంలో కూడా కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది వేరు. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బతిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఒకటి మాత్రం పక్కాగా జరిగింది. వాళ్ళకు కూడా కాంగ్రెస్ లో కూడా నిద్రలేని రాత్రులు అంటే ఏంటో అది కూడా మనమే చూపెట్టినవి. ముఖ్యమంత్రి మాటలు చూడదు, కాంగ్రెస్ మంత్రుల మాటలు చూడదు. ఒక్క రోజున కేసీఆర్ చెప్పడం లేకుండా ఒక్క స్పీచ్ ఉంటుందా? కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టకుండా ఒక్క ఉపన్యాసం ఉండదా ముఖ్యమంత్రి? ఏడవైనా ఒకటే ఏడుపు, ఎక్కడ పోయినా ఒకటే ఏడుపు, ఒకటే రాదు. ముఖ భాగాలేక అర్థం పలుకుతున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరి ముఖ్యమంత్రి అంటే నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమైంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగా ఉన్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఇవాళ లోపల చిరిగిపోయిన బలి వేసుకున్న మీకెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగా ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవగాడంటే
రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్లపాలు అయిపోయింది, నా పరిస్థితి మొత్తం ఎక్కిపోయింది కానీ చెప్పుకుంటాడు ఎవడన్నా కన్నా నాలుగు నిజం ఉందా? వచ్చి అబద్ధం అది. వాస్తవం ఏంది? ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పినప్పుడు సరిగ్గా చెప్తలేదు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడ్డ నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పినాడు. ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పినాడు? 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పారు. రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పారు. మనం దిగిపోయినాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే మనం వాళ్ళకు తిరిగి అప్పచెప్పినాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పారు. రెవెన్యూ మిగులు అంటే ఏంటి మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేమి ఉంటుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఏముంటది అంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు, ఇవన్నీ తీయంగా జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు ఇవన్నీ తీయంగా ఖర్చులు ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టింది. ఒక దిక్కేమో బడ్జెట్ లా రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలింది ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4,000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, నాకెళ్ళి ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు ఇట్లా తామారేసి ఇక్కడే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే లెక్క చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పడుతుంది కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు క్యాబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు ఓను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్ ఇయ్యంగా, మిత్తిలు కట్టంగా, అప్పులు కట్టంగా, సబ్సిడీ ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరు పిచ్చోళ్ళని చేస్తున్నారు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిగుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరు తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి. మనం ఏదో అప్లపాలు చేసిపోయిన రాష్ట్రాన్ని అంటు మీకు ఇలా మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం మీరు చూసింటారు అసెంబ్లీ, మళ్ళొక్కసారి చెప్తున్నాం. మనం చేసిన అప్పులు మొత్తం పురుష లెక్క తీస్తే, మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే, మనం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చిల్లర. ఒక్కొక్క సంవత్సరానికి 10 ఏళ్లకు 4,17,000 అంటే 41,000 కోట్లు వేసుకోండి. ఇలా ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంత లెక్కనా మీకు? 1,37,000 కోట్లు. సరే, మరి కేసీఆర్ గారు 4,17,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు? 1,23,000 కోట్లు రైతులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, లోన్లు ఫేవర్ చేసిండు. కేసీఆర్ గారు పని చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. కొత్తగా సబ్ స్టేషన్ కట్టిండు, రోడ్లు కట్టిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ 4,17,000 కోట్లు అప్పు చేసి ఏం చేసిండంటే గంట చెప్తే నేను ఏమేం చేసిండు, నువ్వేం చేసినావు చెప్పు. 1,37,000 కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో. ఏం చేసినావు? ఒక పని ఇక్కడ ఇంకేసి అక్కడ పెట్టినావా? ఎక్కడ ఒక కాడ ఒక్క పథకం చాలు చేసినావా? ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కొత్తగా కట్టినాడు. ఉన్నాయి కూలగొట్టుడు తప్ప కట్టింది ఏమన్నా ఉందా ఎక్కడైనా? హైడ్రా పేరు మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు, రేకుల చెట్ల మీద వాడు, ఇళ్ల మీద వాడు కూలగొట్టు. డిపిఆర్ లేదు, మన్ను లేదు, కానీ పైసలు కావాలి, ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీలో పడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టు తప్ప ఇక చేసింది ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందా? కొన్ని రైతు భరోసా ఇచ్చిందా? ఆడబిడ్డలకు 2,500 ఇస్తానని వేసిందా? తులం బంగారం ఇచ్చిందా? స్కూటీలు ఇచ్చిందా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తా చదువుకున్న పిల్లగాళ్ళకి అక్కడ ఇచ్చిందా? ఎవరో 1 రూపాయి ఒక ఇల్లు ఇచ్చిన ఓపెన్ ఇందిరా మిల్లు అంటే
ఉన్న ఇల్లు కూడా కొట్టినాయి, ఉన్న ఇల్లు కూడా కొట్టి కలగ మార్చడం వేరు, ఊసరవెల్లి కంటే వేగంగా కలగ మారుస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పథకం లేదు, ఒక ఇటుక కట్టింది లేదు, ఒక కొత్త కాలేజీ పెట్టింది లేదు. కానీ 1,37,000 కోట్ల అప్పు ఎడవుతున్నాయి పైసలు. ఢిల్లీకి మూటలు కట్టి పైసలు ఇవాళ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది. ఏటీఎం అంటే ఎరికేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి, కాడు గీకాలి, పైసలు కూర్చాలి. సేమ్ తెలంగాణ పరిస్థితి కాంగ్రెస్ లో గట్ల అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ పిలవాలి, గీకాలి, పైసలు పోవాలి, గట్ల అయిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ కి కూడా ఏటీఎం అయిపోయింది. కానీ తెలంగాణ పరిపాలన ఎట్లా అయిపోయింది? పిచ్చో చెట్ల రాయి లెక్క అయిపోయింది. ఎప్పుడు ఎవరు కొడుతున్నా తెలియదు. సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడ పెడతా అంటాడు. ఒకటేమో కొడంగల్లో పెడతాడట, ఒకటేమో రామన్నపేటలో పెడతాడు. అక్కడ వాళ్ళ భూములు ఇవ్వాలి పాపం గిరిజన రైతులు. ఇవాళ ఏం చేసిండు? 40 రోజులు జైల్లో పెట్టిండు. ఆ కేసులో కూడా నన్ను ఎక్కిద్దాం విషయం. నువ్వే ఉన్నావు దీనిక, నువ్వే కొట్టించినావు. అరే నాకేం సంబంధం లేదు, నువ్వే ఉన్నావు, నువ్వే కొట్టించావు. అందులో దొరకబడతా విషయం. ఆ తర్వాత కొన్ని రోజులు అది కూడా కొడతా, ఇది కూడా కొడతా, కొన్ని రోజులు ఎక్కులాడి ఏం చేసిండే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల విషయంలో అంటే 6 గ్యారెంటీలు ఎప్పుడో మర్చిపోయాడు. కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి 6 కేసులలో ఏదో నిర్ణయాలు జైలు పంపాలని మాత్రం బాగుంది. నేను మీ అందరికీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం లేదు. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడి మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అనుకుందాం. వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదైనా చేసినా పక్కదాన్ని పట్టియాలి. ఇదైందట, అదైందట, గల్ల ఇదైందట, గిల్ల ఇదైందట అని చెప్పి వాళ్ళ శివగురు వీళ్ళ శివగురు అది తప్ప ఇంతవరకు సంవత్సరం చేసింది ఏం లేదు. మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలిళ్ళకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరం కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక ప్రోగ్రాం. ముసలిళ్ళకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండులే గులాబీ సైనికులు మాట నేను విజ్ఞప్తిస్తున్నాను. అదేవిధంగా చాలా మంది మా నలుగురు అడుగుతారు, అన్నా మనం కూడా కొత్త కమిటీ చేసుకోవాలన్నారు. తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా. తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాం. మంచిగా బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అనుబంధ సంఘాల కమిటీలు పటిష్టంగా ఈ కొత్త సంవత్సరం బ్రహ్మాండంగా వేసుకుందాం. అందరికీ మనకు 33 జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. అద్భుతంగా పటిష్టంగా మన పార్టీని నిర్మాణం చేసుకుందాం. మొదటి సంవత్సరం ముడిచిపోయింది చూడకూడదు, మనకు తెలిసి కూడా అయిపోయింది 1 ఇయర్. ఈ సంవత్సరం కూడా మొత్తం ఎలక్షన్లలో ఈ కొట్లాటలే పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్లు వస్తాయి. మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళా రేవంత్ రెడ్డి మోసానికి శ్రీకారం చుడుతున్నాడు. రైతులకు రైతు భరోసా పేరు మీద ప్రమాణ పత్రం రాసియాలని చెప్పి షెడగొప్ప పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులను నేను కోరుతున్నాం, గ్రామాలలో చర్చ పెట్టండి, రైతులను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా? దరఖాస్తు పెట్టుకునే అవసరం పడలేదు. ఇవాళ మాత్రం మళ్ళీ ఒకసారి ప్రమాణ పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ రాసియాలి అంటున్నాడు. మీకు ఇంకొక మాట యాదకుండాలి. సరిగ్గా సంవత్సరం కిందట 28 డిసెంబర్ నాడు, 28 డిసెంబర్ నుంచి జనవరి 1వ వారం దాకా ప్రజా పాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. యాదకుందా మర్చిపోయారు? రేవంత్ రెడ్డి అంటే మర్చిపోయాడు, మీరు మర్చిపోరు. 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టి 1,06,00,000 మంది. అందులో ఏమేమి ఉన్నాయో ఎరికిన దరఖాస్తులలో పెన్షన్ కోసం అదే దరఖాస్తు అన్నారు, రైతు భరోసా కోసం అదే దరఖాస్తు అన్నారు, మీ పేరు తీసుకున్నారు, మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. మరి మళ్ళీ ఎందుకు పెట్టమంటారు దరఖాస్తు? 1,06,00,000 కరెక్ట్ మాట చెప్పినాడు మా తమ్ముడు. ఎక్కడికి చెప్పాడు? టైం పాస్, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, ఎగబెట్టాలని తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఓదికేమో
1,06,00,000 ప్రజాపాలన పేరు దరఖాస్తులు తీసుకుంటుంది. ఇంకో దిక్కేమో కులగణన అని ఇంకో లెక్కలు తీసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళా దరఖాస్తులు మళ్ళీ టైం పాస్ కార్యక్రమం కాబట్టి ఏమనాలి. అందుకే ప్రభుత్వం దగ్గర 12 సీజన్లు కేసీఆర్ గారు ఎట్లయితే 12 కాలాలు మీకు రైతు బంధు చేసిండో ప్రతి ఒక్క రైతు అకౌంట్ నెంబర్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరికి ఎంత సర్వే నెంబర్ ఉందో ఎంత భూమి ఉందో ఉన్నది. ఎవరు భూ యజమాని ఎవరు కౌలు రైతు అది కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. యాదగుండాలో మీకు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఎన్నికలకు ముందు ఏమన్నాడు, 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పాడు. యాదగుండాలి కదా. రైతు కూలీలకు ఎంత ఇస్తా అన్నాడు, 12,000 ఇస్తా అన్నాడు. అందుకే నేను అందరికీ కోరేది గ్రామాల నుంచి వచ్చిన మా సోదరులు, రైతు భరోసా మీరు చెప్పిన విధంగా రైతు భరోసా ఎకరానికి 5,000 కాదు 7,500 ఇస్తా అని చెప్పినాం. మరి 3 పంటలకు కలిపి ఏది పోయిన డిసెంబరు తర్వాత యాసంగి మళ్ళీ ఇప్పుడు వానకాలం 3 కలిపి ఒక్కొక్క పంటకు రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు, ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నాడు. ఒక ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు. ఎట్లా అంటే ఒక్కసారి మాత్రం వానాకాలం మాత్రం యాసంగప్పుడు మాత్రం పాత రైతు బంధు ఇచ్చిండు. అది ఎంత, ఎకరానికి 5,000 ఇచ్చిండు. దానికి మీదికి 2,500 బాకీ ఉన్నాడా, అటంగా 7,500 బాకీ ఉన్నాడా, మళ్ళీ ఇప్పుడు 7,500 బాకీ ఉన్నాడా. సో ఎంత మొత్తం కలిపితే ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మొత్తం ఇయ్యాలి. ఇప్పుడు తప్పించుకుంటా అంటే నడవదు. వానకాలం మీద కొట్టినా ముసలిలో 2 నెలల పెన్షన్ కొట్టింది. అది ఉందా, జనవరి పెన్షన్ కొట్టిండు, ఆగస్టు పెన్షన్ కొట్టిండు. సర్పంచ్ గెలవాలనుకుంటే రాలేదా, ఇప్పుడు కూడా రాలేదా. అందుకే అంటున్నా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవాలని షోకున్న వాళ్ళు మీరు ఇంట్లో అనుకుంటాను, లేకపోతే కేటీఆర్ తిరుగుతాడు, ఆగయ్య తిరుగుతాడు, ఈశ్వరన్ తిరుగుతాడు, వినోద్ కుమార్ తిరుగుతాడు, లక్ష్మణరావు గారు తిరుగుతాడు. ఇది కాదు, మీరు చేయాల్సింది ఖాళీ బల్బం కట్టుకొని ఇప్పటి నుంచి ఊరు తిరుగుకుంటా రైతుల కాడ పోయి అడుగురి, ఎకరానికి నీకు ఎంత బాకీ ఉన్నాడు చెప్పు ఒకసారి. మళ్ళా ఈ మాట చెప్పు, 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. కాంగ్రెస్ వాడు ఇట్లా ఓటు అడిగేదానికి వస్తే ఎడమకాలు చెప్పు తీసి చేద్దామనుకో రెడీ ఉంటూ 17,500 పెట్టు, ఎకరానికి తర్వాత మాట్లాడని చెప్పి వాళ్ళ మీద తీసుకొస్తారు. ముసలోళ్ళ దగ్గర చెప్పిందనుకో, ముసలోళ్ళ దగ్గరకు వస్తే ఏం చెప్పాలి, 4,000 ఇక్కడ మర్చిపోతారు ఎంత మీరు. ఏం చెప్తారు అసలు 12 నెలలు 12 నెలలు అయిందా, 12 నెలలు ఇంటూ 2,000 మధ్యలో 2 నెలలు కొట్టినా ఎంత అయింది లెక్క ఎంత. నేను అనుకోరు నాకంటే బేకప్ 30,000 బాకీ. ఒక్కొక్క ముసలమ్మ ఒక్కొక్క ముసలి ఎంత బాకీ. ముసలి చెప్పి తయారు పెట్టి 2 కాలు చెప్పు పెట్టుకొని రెడీ కూర్చోవా. వస్తాడు కాంగ్రెస్ ఓటు అని వస్తాడు, ఏమి ఒకటి అని చెప్పు. ఎందుకంటే దొరికేది ఇప్పుడే, మళ్ళీ ఇప్పుడు తప్పించుకున్నట్టు 3 ఏళ్ళు మళ్ళీ పత్తకుండా అడిగి. అందుకే చెప్పాలి, ఊరూరా చెప్పాలి, ప్రతి గల్లీలో చెప్పాలి, ఆడబిడ్డలకు గుర్తు చేయాలి. ఫ్రీ బస్సు అంటే ఎక్కింది. ఇప్పుడు ఏమైంది, కర్ణాటకలో బస్సు స్టాండ్ నిర్మించింది. మళ్ళీ ఆడలకు ఫ్రీ అంటే మొగలకు డబ్బులు అంటే ఏం పడేది, ఆడలకు ఫ్రీ మళ్ళీ భర్తలకు డబ్బులు ఏముందో చెప్పి. ఈ కిసాన్కి వెళ్ళిపోతుంది, ఈ కిసాన్కి వెళ్ళిపోతుంది, అంత రేటు కదా ఒక కదా కాంగ్రెస్. అందుకే చెప్తున్నా, అరిచేతుల స్వర్గం చూపెట్టడం ఎవరైనా నమ్మద్దు. వాడు కేసులు పీసులను రాస్తాడు. ఏం రాసిన పేపర్ సిరిసిలో భారీ కుంకుమకం, నీ పొంద కుంభకం. ఏ కుంభకోణం జరగలే, ఏ లంబకోణం జరగలే. ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు అవలగాలు, ఎవరో ఒకరిద్దరు అవలగాలు కూడా చెప్తాడు. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికానందం పొందుతాం అనుకుంటారు. మన చేతిలో 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మంచి స్థితి తప్పి పైన ముఖ్యమంత్రి ఎట్లుడో ఇక్కడ ఈ అవగాహన కూడా గట్లే ఉంది. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మీకు కూడా ఒకటే చెప్తున్నాం. ఇవాళ మిమ్మల్ని ఏ ఊళ్ళో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి. వాళ్ళకు నిధితో సహాయం చేయాలి. నేను చెప్తలేను, నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో కూడా నేను కూడా రాసుకుంటున్నా, మీరు కూడా రాసుకోండి. బరాబర్ చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు టైం వస్తుంది, టైం మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. దేశపతి శ్రీనివాస్ గారు మనకి ఇక్కడికి వచ్చింది దీక్షా దివసం, ఒక మంచి కథ చెప్పింది మీకు అనుకున్నారు. నేను మళ్ళీ ఒకసారి కథ చెప్తా, మీరు వినూరి అది విన్నాక మనం పని చేసుకుందాం. ఆ తర్వాత భోజనానికి పోదాం.
ఒకసారి ఒక జంగల్ ఒక అడవిలా మరి వేరే అడవి, ఇప్పుడు ఒకప్పుడు మన కోనరావుపేట అడవి లేక వేరే అడవి అది కూడా అసలు అడవిలో చాలా రకాల జంతువులు ఉండేది. అక్కడ సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు. అయితే సింహం కొద్దిగా డల్ అయింది, ఎందుకో వయసు మీద పడదో ఇంకోటి డల్ అయింది. కొద్దిగా డల్ కాగానే కొత్త రాజు ఎవరు అని చెప్పి నడుస్తాను చర్చ. ఈ లోపల ఏమైంది, ఆయన ఒక రోజు నక్కలు ఉంటాయి కదా, నక్క ఒకటి అట్లా పోతాను. పోతుంటే ఆయన మన సిరిసిల్ల పట్టణానికి పక్కకి వెళ్ళిపోతాను. పొద్దుట బట్టలు ఉతికినాక నీళ్ళు రంగు పెట్టచ్చు. ఆ నీళ్ళు రంగు కూడా పెద్ద బకెట్ ఉన్నాడు. ఆయన నక్క పోయి బకెట్లో పడి బయటకు వచ్చేవారు మొత్తం నీళ్ళం కలర్లో అయిపోయింది. పుట్టింది జంగలపై, కొర్రపేట జంగలపై పోయే వరకు అన్ని జంతువులు పశాడు. కొత్త జంతువు వచ్చింది, స్వర్గంకెళ్ళి వచ్చిందా, యాడికెళ్ళి వచ్చింది, ఇది నాగమాగం అయినాడు. అయినాక వాడు అప్పుడు నక్క కథ అబ్బా ఇది కథ మంచిగా ఉంది, ఈ కొత్త కనబడుతున్నారు వీళ్ళందరికీ. అక్కడ రారాజేమో కొద్దిగా ముసలైన అయిండు, కొద్దిగా పెద్ద మనిషి అయిండు. కాబట్టి ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు. నాకు చదువు దొరికింది, ఇప్పుడు నేను ఏది పడుతుంది అని చెప్పచ్చు అని చెప్పి నేను దైవాంశ సంబూతుని నాయనే మీ కొత్త రాజు అని చెప్పి చెట్టు పాపం అందరూ కూడా కరెక్ట్ వీడు కొత్త చిత్రంగా ఉన్నాడని చెప్పి ఆయన కూర్చోబెట్టి తీసుకపోతే ఏమైంది, 4 రోజులు నడిచింది సినిమా. నడిచింది. ఇక రోజు ఇటుకుడు అడుగుడు ఇడుదుకుడు అడుగుడు పని చేసులేదు, మాకు లేదు. ఆయన ఒక రోజు ఏమైంది, ఆయన అన్ని జంతువులు కలిసి మీటింగ్ పెట్టుకున్నాక ఈ నక్క కూడా వచ్చింది. నీళ్ళం రక్కున్నాక కుసుకున్న ఆయన ఏమైంది, వారపడ్డు ఏమైంది, రంగు మొత్తం రంగు అయినాక నక్క సంగతి ఏమైంది, ఈ పలిగింది మళ్ళీ ముట్టించింది. సేమ్ టు సేమ్ ఇదే కథ తెలంగాణ కూడా జరుగుతుంది. ఆ నీళ్ళ ముసలి నక్క కాంగ్రెస్, ఆ నక్కను మళ్ళొకసారి నమ్మి మోసపోయినా కానీ ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు జరుగుతాయి. మనకు కూడా మంచి జరిగింది, మనం బాధపడేది కూడా ఏం లేదు. 5 ఏళ్ళు మనం కూడా అధికారానికి దూరం అయితే మనం కూడా ఏమైనా చిన్న పొరపాటు చేసింటే వాటిని మనం కూడా సరిదిద్దుకునే అవకాశం మనకు దక్కింది. అట్లాగే ప్రజలకు కూడా అర్థమైంది. ఎలక్షన్ ముందు నేను ఒకటి విన్నా, ఆడాడ ఇంటుంటి నేను ఏమని కొంతమంది మాట్లాడుతున్నారు, మనం ఓట్లకు పోతే మేము కేసీఆర్ ఇంటికి వెళ్తున్నా లేదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి పొలమా మీద చెప్పాలి. కేసీఆర్ యాడికెళ్ళి ఇచ్చాడో మొత్తానికి అయితే పేదవాడిని మాత్రం కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. కరోనా లాంటి దిక్కుమాల పరిస్థితి వస్తే కూడా ఒక్కసారి కూడా మరి రైతుకు మాత్రం కష్టం కాకుండా నష్టం కాకుండా చూసుకున్న మాట వాస్తవమా కాదా ఒకసారి గట్టిగా సపోర్ట్తో మన నాయకుడు కేసీఆర్ గారి గట్ల చూసుకున్నాడు కేసీఆర్. మరి ఇప్పుడు వీళ్ళ సంగతి మీకు కనబడతారు. నక్క నిజ రూపం బయటపడ్డట్టు కాంగ్రెస్ అనే ముసలి నక్క నిజ రూపం బయటపడ్డది. ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతారు. నిన్న నా దగ్గరికి ఒక జంట అమెరికాకి వెళ్ళి వచ్చింది. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంటారు వాళ్ళు. పిల్లలు తీసుకొని సెలవులకు వచ్చారు డిసెంబర్లో. కలిసిపోతాం, ఫోటో దిగిపోతామని వచ్చింది హైదరాబాద్. వచ్చినాక మాట్లాడుకుంటా ఆ అమ్మాయిది మన చొప్పదండి కాన్స్టిట్యూన్సీ మలయాళం. అన్న బాగున్నారా, అంత పాత కరీంనగర్ ఎట్లున్నారు అట్లా ఇట్లా మాట్లాడుతుంది అమ్మాయి. నల్గొండ పిల్లగాని చేసుకున్నది. పిల్లలకి అమెరికా వాళ్ళు అక్కడనే పుట్టిరు, అన్ని పెరుగుతాను. అమ్మాయి అంటాను, అన్న వాస్తవం చెప్తున్నాడు, నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ సంవత్సరం చూస్తే ఇట్లా అనిపిస్తుంది, ఎట్లా పిచ్చోడి చేతులు రాయిపోయినట్టు తెలంగాణ అనుకుంటే ఏమంటాను తెలుసు అన్నాడు. పాప అమ్మాయి అమాయకంగా అడిగింది, అన్న ఏం చేయరాదా, ఏం చేయాలమ్మా నేను ఏం చేయరాదా, ఏమన్నా చేసి ఏం చేయరా తల్లి. ఎందుకంటే ఒక ఓటు తప్పు, ఒక ఓటుకు శిక్ష, ఒక తప్పు ఓటేస్తే శిక్ష ఎంత 5 ఏళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఎన్నికలైన తప్పు ఈసారి కాకుండా చూసుకునే బాధ్యత మీది, నాది, మనందరిది. పార్టీ మీకు సంపూర్ణంగా అండవుతుంది. ఎవరో కొట్లాడతారో వాళ్ళకి అన్ని రకాల సహకారం, వాళ్ళకి అన్ని రకాల పూర్తి బ్యాకప్ నేనుంటా, సహకారంగా నేను నిలబడతా. సిరిసిల్లలో గ్రామాన మన సిరిసిల్ల జిల్లాలో గ్రామాన గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరినీ. తప్పకుండా కలిసికట్టుగా కదలుతున్నాం. నీరసపడే అవసరం లేదు, కేసులకు భయపడే అవసరం అంతకంటే లేదు. మీరు టీవీలు చూసి పేపర్లు చూసి వాడు తాటికాయ అక్షరాలతో రాయని మీరు ఆగం బాగురి. సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని నిజాలు వస్తున్నాయి, అవి చూడు అప్పుడప్పుడు. పేపర్లో చూసి మీరు ఆగం బాగు. పేపర్లో ఏమంటలేదు, మీరు నన్నేమన్నా మీరేం లేలేరు, మీ యాజమాన్యాలు అట్లున్నాయి, మీరేం లేలేరు. కానీ మా విలేకరు సోదరులు నేను అంటలేను. మీరంటే గౌరవం ఉంది. ఉద్యమంలో మాత్రం కలిసి పని చేసిన వాళ్ళు సీరియస్గా చూడతారు. వాళ్ళు పైన మాత్రం ఏదో శిర్షులలో కుంభకోణం లాభకోణం ఏ కుంభకోణం మనం చేయలే, ఏ తప్పు చేయలే, ఏ గాడి చూడు మనం టీకే కూడా లేదు, అది కూడా చెప్పాం. కాబట్టి
తప్పకుండా తప్పకుండా మీ గంటగా నేనున్న మన జిల్లా పార్టీ ఉన్నది, రాష్ట్ర పార్టీ ఉన్నది, న్యాయవాదుల బృందం ఉన్నది, కింద న్యాయస్థానం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒక్కొక్కరి సమయం మళ్ళా చూసుకుందాం. అందరూ ధైర్యం ఉండాలని కోరుతూ కింద భోజనాలు ఉన్నాయి, బోధినూరి తర్వాత మీదికి రండి, లేదా మొదటి ఫోటోలు దిగుదామంటే ఫోటోలు దిగుదాం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ